హాయ్ ఫ్రెండ్స్, టన్నెల్ అథర్వ మురళి, లావణ్య త్రిపాఠి, అశ్విన్ కాకుమాను పాత్రలు చేసిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయింది. లెంత్ వచ్చేసి 2 hours ఉంటుంది. ముందుగా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సమాజంలో ప్రతిసారి మోసాలను ఎదుర్కొంటున్న విలన్, మెయిన్గా బ్యాంకుల ద్వారా బాగా ఇబ్బంది పడ్డ ఆ విలన్ బ్యాంకులకు ఒక గుణపాఠం చెప్పాలి అని అనుకుంటాడు. దానికోసం ఆ విలన్ ఒక స్లమ్ ఏరియాలో మొదలయ్యే ఒక టన్నెల్ని ఎంచుకుంటాడు. ఆ టన్నెల్ ద్వారా అతను ఏం చెయ్యాలి అని అనుకుంటాడు. మరోవైపు మన హీరో కానిస్టేబుల్గా జాయిన్ అయిన మొదటి రోజే హీరో ఎదుర్కోవాల్సింది ఈ విలన్నే అని తెలుసుకొని హీరో ఏం చేస్తాడు, లాస్ట్కి విలన్ చేస్తున్న పనిని హీరో ఎదుర్కొని ఆపగలిగాడా లేదా అన్నది స్టోరీ. డైరెక్టర్ రవీంద్ర మాధవ్ గారి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ అయితే పర్లేదు, బాగానే అనిపిస్తుంది. ఎందుకలా అనిపించిందంటే, ఫస్ట్ హాఫ్లో ఎక్కువసేపు హీరో లవ్ స్టోరీ చూపించడం ఈ మూవీకి మైనస్ అనుకోవచ్చు. అయినా ఆ లవ్ స్టోరీ ఏమైనా బాగా చూపించారంటే అది కూడా సరిగా లేదు. కానీ ఇంటర్వెల్ సీన్ నుంచి మూవీ చాలా బాగుంటుంది. విలన్ ఎంచుకున్న పని మనకు అంతగా లాజికల్గా అనిపించదు. మన హీరోకి ఒక మంచి లక్ష్యమే ఉంటుంది. అయితే హీరోకి, విలన్ తమ్ముడికి వీళ్ళకి మధ్య ఉన్న కనెక్షన్ బాగా చూపించారు. అథర్వ గారు, అశ్విని గారు, లావణ్య త్రిపాఠి గారు బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. కానీ లావణ్య గారి మినీ రోల్ అంతగా చేసింది ఏం లేదు. లక్ష్మీప్రియ, చంద్రమౌళి క్లైమాక్స్లో చిన్న ట్విస్ట్ ఇచ్చే క్యారెక్టర్ పర్లేదు, బాగానే అనిపిస్తుంది వాళ్ళకి కూడా. సెకండ్ హాఫ్ మొత్తం నైట్ మోడ్లోనే జరుగుతుంది. కొన్ని సీన్స్లలో వైలెన్స్ ఉంటుంది. అదే తలాలు ఎగిరిపోవడం కానీ ఇంకా వేరే ఉన్నాయి, చెప్తే స్పాయిల్ అయిపోతుంది. మూవీని తప్పకుండా థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి, ఎందుకంటే మూవీ థియేటర్లో చూస్తేనే కొద్దిగా బాగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.